హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో మీకు ఒక యమ్మీ రెసిపీ చేయబోతున్నానండి. అదేంటో తెలుసా? ప్రాన్స్ పులావ్. సూపర్ డూపర్గా ఉంటుంది. ఈజీ రెసిపీ. మీరు ఫుల్గా వాచ్ చేసి నేర్చుకొని ట్రై చేసి టేస్ట్ చూసి ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా చేయాలి, ఇవన్నీ వీడియోలో ఇప్పుడు చేస్తాం. రండి, రంగులు దిగేస్తాం. ఈరోజు ప్రాన్స్ పులావ్కి 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ని బాగా వాష్ చేసి 1/2 అవర్ వాటర్లో సోక్ చేయాలి. ప్రాన్స్ పులావ్కి 1/2 kg ప్రాన్స్ కూడా తీసుకున్నాను, బాగా డీవెయిన్ చేసినాను. సో ఇప్పుడు మనం ప్రాన్స్ని మ్యారినేట్ చేయాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని, పసుపు కొద్దిగా వేసుకొని మనము దీన్ని ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేయాలి. దాని తర్వాత మనము కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోవాలి. మన ప్రాన్స్ పులావ్కి ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్లో మనము ప్రాన్స్ని ఫ్రై చేయాలి. ఆయిల్ హీట్ అయింది. సో 1 by 1 ప్రాన్స్ని మనము అందులో వేసుకుంటాము. లో ఫ్లేమ్ పెట్టుకొని ప్రాన్స్ ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి ఒక 1/2 అవర్ దాకా బాగా మ్యారినేట్ అయింది. ప్రాన్స్ పులావ్ చాలా యమ్మీగా ఉంటుందండి. ఈ ప్రాన్స్ ఐటము విజయ్ చేతి రుచుల్లో 2 రెసిపీస్ ఉంది. ఒకటి ప్రాన్స్ ఫ్రైడ్ రైసు, ఇంకోటి ప్రాన్స్ కర్రీ కోకోనట్ మిల్క్ వేసి చేసినాను. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు చూడండి. చాలా యమ్మీ రెసిపీ, అది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. ప్రాన్స్ బాగా ఫ్రై అయింది. లో ఫ్లేమ్లో ఒక 5 minutes ఫ్రై అయింది. ఇప్పుడు మనము దాన్ని తీసేస్తాము సెపరేట్గా ఒక ప్లేట్లో. సో ప్రాన్స్ మనము ప్లేట్లో తీసుకున్నాము. చూడండి, హోల్ గరం మసాలా పెట్టుకున్నాను, 2 బిర్యానీ ఆకులు, ఒక స్టార్ అనస్, 1/2 స్పూన్ జీలకర్ర, 2 గ్రీన్ కార్డమం, ఒక బ్లాక్ కార్డమం, చెక్క 2 పీసెస్, సోంపు 1/2 స్పూను, మిరియాలు కొద్దిగా తీసుకున్నాను, మరాఠీ మొగ్గు కూడా 1 తీసుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ప్రాన్స్ పులావ్ చాలా సూపర్గా యమ్మీగా ఉంటుంది. సింపుల్ ప్రొసీజర్స్. ఎవరైనా కొత్తగా కిచెన్లో వచ్చి చేయాలనుకుంటే కూడా ఈజీగా చేయొచ్చు. సో ఆయిల్ హీట్ అవని మనము ఈ గరం మసాలా అన్ని అందులో వేసుకోవాలి. ఇవన్నీ మనము ఫ్రై చేయాలి ఆయిల్లో. హోల్ గరం మసాలా ఆయిల్లో బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనము 3 మీడియం సైజ్ ఆనియన్ని ఫైన్గా కట్ చేసుకున్నాం నిలువుగా, అది యాడ్ చేసుకుంటాము. ఆనియన్స్ బాగా బ్రౌన్గా ఫ్రై అయ్యేదాకా మనం దీన్ని ఫ్రై చేయాలి. మనము ప్రాన్స్లో ఆల్రెడీ సాల్ట్ వేసి మ్యారినేట్ చేసినాము. ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన సాల్ట్ యాడ్ చేసుకుంటాము. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతుంది. ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. దాని తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అయింది. ఈ టైంలో మనము నిలువుగా కట్ చేసుకున్న 5 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటాము. స్టవ్ని మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకుంటాము. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చి వాసన పోయేదాకా ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసి ఫ్రై అయ్యి పచ్చి వాసన వెళ్ళిపోయింది. ఇప్పుడు మనము మసాలా ఐటమ్ యాడ్ చేసుకుంటాము. కారం పొడి 1.5 స్పూన్ వేసుకున్నాను. పసుపు పొడి 1/4 స్పూను, ధనియాల పొడి 1 స్పూను. ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక 1 minute దాన్ని కలుపుతాము. మసాలా ఐటమ్స్ వేసి 1 minute అయింది. ఇప్పుడు మనం ఇందులో గ్రీన్ పీస్ వేసుకుంటాము, 1 బౌల్. అలాగే టొమాటో ప్యూరీ వేసుకుంటాము. 2 టొమాటోస్ గ్రైండ్ చేసుకునింది.
సో ఈ మసాలా ఐటమ్స్ ఒక 2 minutes లో ఫ్లేమ్లో కుక్ అవ్వాలి. అంతవరకు మనము దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి. టొమాటో ప్యూరీ వేసి ఒక 2 minutes బాగా ఫ్రై అయింది. చూడండి ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది, పచ్చివాసన వెళ్ళిపోయింది. ఇప్పుడు మనము ఇందులో ప్రాన్స్ యాడ్ చేసుకుంటాము. ప్రాన్స్ యాడ్ చేసుకొని మసాలా అన్ని ప్రాన్స్కి పట్టేలా కలుపుకుంటాము. ఈ ప్రాన్స్ ఒక 1/2 kg ఉంది. రైస్ కూడా 1/2 kg తీసుకున్నాను, బాస్మతి రైస్. ఆల్రెడీ బాగా వాష్ చేసుకొని 1/2 hourగా సోక్ చేసి పెట్టుకొని నానబెట్టిన్నాను. ఇప్పుడు బాస్మతి రైస్ని మనం ఇందులో యాడ్ చేసుకుంటాము. బాస్మతి రైస్ యాడ్ చేసుకొని మనము బాగా కలుపుకుంటాము. స్టవ్ మనకు మీడియం ఫ్లేమ్లోనే ఉంది, అది జ్ఞాపకం పెట్టుకోండి. ఈ ప్రాన్స్ పులావ్కి ఇంకొక స్పెషల్ ఏంటంటే మనము వాటర్ యాడ్ చేయము, కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తాము. ఆల్రెడీ చేసిన ప్రాన్స్ కర్రీ కూడా కోకోనట్ మిల్క్ యాడ్ చేసినాము, మీరు చూసుకోండి ఒకసారి. ఎందుకంటే మనకు ఆ స్మెల్ ఉండదు, ప్రాన్స్ స్మెల్ ఎక్కువ ఉండదు అనమాట. మంచి గుమగుమలాడే పులావ్ రెడీ అవుతుంది. సో బాస్మతి రైస్ 2 గ్లాస్ తీసుకున్నాను, అంటే 1/2 kg ఉండింది, 1/2 kg ప్రాన్స్ కూడా ఉండింది. 2 గ్లాస్ బాస్మతి రైస్కి 4 గ్లాస్ కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది రేషియో అన్నమాట, మీరు ఇదే మరి కుక్ చేయండి. సో ఒకసారి బాగా కలిపి టేస్ట్ చూసి ఉప్పు కారము మళ్ళీ మనము యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ తక్కువ ఉంది, సాల్ట్ యాడ్ చేసుకుంటాను, ఒక 1/2 స్పూన్. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం బాగా కలిపినాము. ఇప్పుడు మనము ఈ కడాయిని క్లోజ్ చేసి లో ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేస్తాము. అప్పుడప్పుడు ఓపెన్ చేసి చూసుకోవాలి. ఇప్పుడైతే క్లోజ్ చేసి లో ఫ్లేమ్ పెట్టుకున్నాను. సో లో ఫ్లేమ్లో మనం ఇప్పుడు దీన్ని కుక్ చేస్తాం కదా, ఒక 5 to 10 minutes అవుతుంది ఇది కుక్ అవ్వడానికి. అప్పుడప్పుడు ఓపెన్ చేసి చూసుకోవాలన్నమాట. ప్రాన్స్ పలావ్ ఆల్మోస్ట్ 10 minutesగా కుక్ అయిందండి. ఇప్పుడు కుక్ అయిందా లేదో చూస్తాం ఒకసారి. వావ్, ఎంత సూపర్ డూపర్గా కుక్ అయింది చూడండి మన ప్రాన్స్ పలావ్. యమ్మీ యమ్మీ వాసన గుమలాడిపోతుంది. రైస్ అయితే బాగా కుక్ అయిందండి, ప్రాన్స్ కూడా బాగా కుక్ అయింది. ఇప్పుడు మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాము, తిన్నగా కలుపుతాము. వావ్, అంతేనండి, ఎంతో యమ్మీ యమ్మీ అయిన ప్రాన్స్ పలావ్ రెడీ అయింది. గుమలాడిపోతుంది. ఇంకా దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పాల్సిందే. యమ్మీ యమ్మీ ప్రాన్స్ పలావ్ రెడీ అయింది. ఇంకా మనం సర్వింగ్ ప్లేట్ తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూస్తాము. వావ్, ఎంత యమ్మీగా ఉంది చూడండి ప్రాన్స్ పలావ్. సూపర్ డూపర్ ప్రాన్స్ పలావ్ మీకోసం రెడీ అయింది. మీరు ఈ ప్రాన్స్ పలావ్ ట్రై చేయాలి, మీ వ్యూస్ నాకు చెప్పాలి. ఓకే, చూసారా ప్రాన్స్ పలావ్ ఎంత ఎమ్మీగా ఉన్నదంటే నేను చెప్తే చాలదండి. నిజంగా చెప్తాను, మీరు ట్రై చేయాలి, అందరితో మీరు మెప్పించుకుంటారు. ఈ రెసిపీ చూసి చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా నాకు చెప్పండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హీల్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.